పరిశుద్ధాత్మ దేవుడు నదికి పోల్చబడినట్లుగా మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో 5 రకాల నదులు ఉన్నట్లుగా ఆ 5 రకాల నదుల్లో మొట్టమొదటి నది ఏదెన్లో ఒక నది బయలుదేరి అని మనం చూస్తున్నాం. ఈ ఏదెన్లో నుండి ఒక నది బయలుదేరిన ఆ నది యొక్క అనుభవాలు మనం ప్రతి వారం నేర్చుకుంటున్నాం. ఆ నది 4 శాఖలుగా మారింది. 4 శాఖలుగా మారినాయి. ఒక శాఖ లేదా వాటికి కూడా నది అనే పేరుంది. పీషోను నది, గీహోను నది, హిద్దకేలు. ఆదికాండం 2వ అధ్యాయం 14వ వాక్యంలో యూప్రటిస్ నది అని రాయబడి ఉంది. యూప్రటిస్ చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 14వ వాక్యం. పీషోను అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోలము గోమేధికమును ఉన్నవి, దొరుకును. రెండవ నది గీహోను, 3వ నది హిద్దకేలు, 4వ నది యూప్రటిస్ అను నది. స్తోత్రం, హల్లెలూయా. ఈ యూప్రటిస్ నది అనేది ఈ పూట కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ యూప్రటిస్ నది మనకు దేనికి గుర్తుగా ఉంది లేదా దేనికి సూచనగా ఉంది అని మనం గమనించి చూస్తే ఆదికాండము 15వ అధ్యాయం 18వ వాక్యాన్ని అలాగే 21వ వాక్యాన్ని చదవండి. ఆదికాండం 15వ అధ్యాయం 18వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు చూసుకుందాం. లేదా నేను చదువుతా, మీరు వినండి. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూప్రటిస్ నది వరకు అని మనం చదువుతున్నాం 18వ వాక్యంలో. అలాగే కంటిన్యూషన్గా 21వ వాక్యం చివరిలో చూస్తే నీ సంతానముకి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. యూప్రటిస్ నది గొప్ప నది, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూప్రటిస్ నది వరకు అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ సంతానమునకు ఇవన్నీ ఇచ్చి ఉన్నాను. యెబూసీయులను, ఇక్కడ అమోరీయులను, కానానీయులను, కొన్ని జాతుల వారిని నీ సంతానమునకు నేను వీరిని ఇచ్చి ఉన్నానని దేవుడు ఒక నిబంధన అబ్రహాముతో అక్కడ చేసినట్టుగా చూస్తున్నాం. ఈ యూప్రటిస్ నది అనేది మనకు దేన్ని చూపెడుతుందంటే ఒక నిబంధనను చూపెడుతుంది. హల్లెలూయా. నిబంధన. నిబంధన అంటే ఒడంబడిక లేదా ఇరువురు వ్యక్తుల యొక్క పరస్పర అంగీకారం. ఇరువురు వ్యక్తుల యొక్క అంగీకారం నిబంధన, ఒడంబడిక. దేవుడు ఇక్కడ అబ్రహాంతో నిబంధన చేశాడు. నిబంధన అనేది దేవునికి మనకు చేసుకునేది ఒక నిబంధన. ఇక్కడ దేవుడు అబ్రహాంతో ఏం చేస్తున్నాడంటే నిబంధన చేస్తున్నాడు, ఒడంబడిక చేస్తున్నాడు. ఏమని అంటే ఇదిగో నీ సంతానానికి వీటిని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇది దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ఒక నిబంధన.
అలాగే దేవుడు అబ్రహాంతో నిబంధన చేసి, బైబిల్లో కొంతమందితో దావీదుతో నిబంధన చేసి. ఈ నిబంధన దేనికి గుర్తు అంటే దేవుడికును మానవునికి ఒక నిబంధన. నోవాతో కూడా దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. మరల మిమ్మల్ని శపించెను. ఆ నిబంధన గుర్తు ఏంటంటే ధనస్సు. మేఘంలో ధనస్సు ఉంచుతాను, దాన్ని చూసినప్పుడు మరలా మిమ్మల్ని శపించనని ఆ నిబంధన గుర్తుగా దాన్ని ఉంచాడు. సున్నతి కూడా నిబంధనకే గుర్తు. నిబంధన ప్రజలు అనేదానికి గుర్తు. నిబంధన దేవునికి మానవుడుకు ఇద్దరు కలిపి చేసుకునే ఒక నిబంధన. రెండవది మానవునికి మానవుడు చేసుకునే నిబంధన. లాబాను యాకోబు చేసుకున్నారు. నేను ఇక్కడి నుంచి నీ దగ్గరికి రావద్దు, నువ్వు నీ దగ్గర నుంచి కూడా నా దగ్గరికి రావద్దని లాబాను యాకోబు ఏం చేసిందంటే ఒక కాడ నిబంధన చేసుకున్నారు. మనుషులు మధ్యలో నిబంధన చేసుకోవచ్చు. దేవునికి మనుషులకు మధ్యలో కూడా నిబంధన అనేది చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యూఫ్రటీస్ నది అనేది మనకు దేని గుర్తుగా ఉందంటే మనం దేవునికి చేసుకునే నిబంధనలు కానీ దేవుడు మనకు చేసిన నిబంధనకు గుర్తు. అందుకనే మన నిబంధనలన్నీ మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నిబంధన అనేది పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్ని అనుభవాలకు గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. దేనితో? కన్నులతో. ఏమని చేసుకున్నాడు? నేను కన్యకను ఎలాగూ చూచుదును, ఒకవేళ అలాగ చూసిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేనేమైపోదును, అందుకనే నా కన్నుల్ని నేను అలా చూడను అని తన కన్నులతో ఏం చేశాడంటే నిబంధన చేసుకున్నాడు. అంటే మన కన్నులకు కూడా ఏముండాలంటే ఒక నిబంధన అనేది ఉండాలి. ఆ నిబంధన అనేది ఉంటే ఆ నిబంధన మన జీవితాల్ని ఎంతో కాపాడుతుంది. అందుకని మనంగా కూడా కొన్ని నిబంధనలు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో చేసుకోవాలి. ఈ నిబంధన అనేది దేవుడు చేసినా మనం చేసుకున్నా ఒకరికొకరికి చేసుకున్నా ఆ చేసుకున్న నిబంధనల్లో మనం ఏం కావాలంటే చక్కగా నిలబడగలగాలి. అప్పుడే ఆ నిబంధన ఏమైందంటే వర్తిస్తుంది. లేకపోతే నిబంధన ఏం కాదు, వర్తించదు. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. ఆయన చేసిన నిబంధనలన్నీ నెరవేర్చేవాడుగా ఉన్నాడు. యోబు కన్నులతో ఏం చేశాడు? ఒక నిబంధన చేసుకున్నాడు. మనకు కూడా ఈ సంవత్సరాంతానికి వచ్చిన మన జీవితాల్లో కొన్ని నిబంధనలు మనకు కూడా అవసరమని యూఫ్రటీస్ నది మనకు బోధిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో లేవియాకాండం 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. లేవియాకాండం 2వ అధ్యాయం 14వ వాక్యం. మీరు యెహోవాకు చేయు నైవేద్యములన్నిటిలో పద్నాలుగు రెండు 14 అని చెప్పిన 13 చదవండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చాలి. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను.
నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దావీదుతో కూడా ఉప్పు నిబంధన చేసినట్టుగా ఉంది దేవుడు. ఇక్కడ మనం అర్పించే ప్రతి నైవేద్యానికి ఏం చేర్చాలి? ఉప్పు. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు, నిబంధన ఉప్పు. ఉప్పు దేని గుర్తుగా ఉంది? నిబంధనకు గుర్తుగా ఉంది. మనం అర్పించే ప్రతి నైవేద్యానికి, ప్రతి అర్పణలకు ఉప్పు చేర్చాలి. ఆ దేవుని నిబంధన ఉప్పును చేర్చకపోతే అర్పించే ప్రతి అర్పణలు, నైవేద్యాన్ని దేవుడు అంగీకరించడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నైవేద్య బలి గురించి మనం చూస్తున్నాం. ఈ నైవేద్య బలిని మరొక లాంగ్వేజ్లో లేదా తమిళ భాషలో ఆహార బలి అని అంటారు. ఈ నైవేద్యం అనేది దేవునికి అర్పించడాన్ని దేనికి గుర్తుగా ఉందంటే ఆయన చిత్తాన్ని చేయుటను చూపుతుంది. నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నదని యేసయ్య చెప్పినట్లుగా ఆయన తండ్రి చిత్తాన్ని చేయటమే ఈ నైవేద్య బలికి గుర్తుగా ఉంది. ఓకే, ఈ నైవేద్య బలిని ఎలా చేయాలి అంటే గోధుమ పిండితో చేయాలి. గోధుమ పిండితో ఏం చేయాలి? నైవేద్యం చేయాలి. ఈ నైవేద్యం చేయాలి అంటే గోధుమలు చేనులో నుండి ఏం కావాలి అంటే కోయబడాలి. కోయబడిన గోధుమలు కొట్టులో చేర్చబడాలి. కొట్టులో చేర్చబడిన గోధుమలు పిండిగా మారడం కొరకు దంచబడాలి. మెత్తని పిండి అయ్యేంత వరదాకా ఏం కావాలి? దంచబడాలి. దాంట్లో నీళ్లు కలపాలి. దాంట్లో తేనె కలపకూడదు, దానిలో ఉప్పు కలపాలి. స్తోత్రం, హల్లెలూయా. నూనె కలపాలని కూడా రాయబడింది. మనం ఉప్పు గురించే తీసుకుంటున్నాం. మనం అర్పించే అర్పణలన్నిటిలో ఉప్పు చేర్చకపోతే ఆ అర్పణలు దేవుడు ఏం చేయడంటే అంగీకరించాడు. ఈ ఉప్పు కూడా దేవుని నిబంధన యొక్క ఉప్పు అని ఇక్కడ రాయబడింది. ఇప్పుడు లోకంలో నుండి లేదా పొలంలో నుండి గోధుమలు ఎలాగైతే కోయబడతాయో అలాగే ఒక వ్యక్తి లోక సంబంధమైన కార్యాలన్నిట్లో నుండి దేవుని వాక్యం ద్వారా కోయబడి సంఘం అనే కొట్టులో ఏం కావాలంటే కూర్చబడాలి. కోయబడాలి. సంఘం అనే కొట్టులో ఏం కావాలి? కూర్చబడాలి. కూర్చబడిన గోధుమలు మెత్తని పిండి వరకు ఏం కావాలి? దంచబడాలి. దేవునికి నైవేద్యంగా మారాలి. దేవుడు మనల్ని అంగీకరించాలి. దేవునికి ఆహారంగా మనం మారాలి. లేదా మన జీవితాలు ఆయన చిత్తం చేసి ఆయనకు ఆహార బలిగా నైవేద్యంగా మనం మార్చబడాలి అంటే మెత్తని పిండాకు వరకు మనం ఏం కావాలి? దంచబడాలి. గరుకుతనం పోవాలి, మురుడుతనం పోవాలి. అబ్రహాం దగ్గరికి ఎండవేళ దేవుడు వచ్చినప్పుడు శారతో అన్నాడు, 3 మాణికల సన్నని పిండి పిసికి రొట్టెలు చేయమన్నాడు. అంటే సన్నని పిండిగా గోధుమలు ఏం కావాలంటే మార్చబడాలి. గరుకులు అనేటివి ఉండకూడదు. వాటిలో నూనె పోయాలి, తేనె కలపకూడదు. తర్వాత ఉప్పు కలపాలి. అప్పుడు ఆ నైవేద్యము దేవునికి ఇష్టంగా మారుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు.
మరొక మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క సేవకులు లేదా మన పైన అపోస్తులు మనకు ఎలా ఉన్నారంటే ఉప్పులాగా ఉన్నారు. ఉప్పులాగా ఉన్నారు. ఎందుకంటే సేవకులు ఎవరైనా దేవునితో ఏం చేసుకొని వచ్చారంటే నిబంధన చేసుకొని వచ్చారు. తమ జీవిత కాలమంతా ఆయన సేవ చేయడానికి తీర్మానం నిబంధన చేసుకొని వచ్చిన వారు గనుక మనం అర్పించే అర్పణలన్నిట్లో వాళ్ళను చేర్చకపోతే, వాళ్ళు చేర్చబడకపోతే మన అర్పణ ఏం కాదంటే అంగీకరించబడదు. అందుకే ఉప్పు కలపాలి. చాలామంది వాళ్ళకు వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు. నువ్వు ఎంత ప్రార్థన చేసుకున్నా, ఒక అందమైన ప్రార్థన చేసినా అది ఒక అందమైన వంటకంతో సమానం. కానీ ఎంత మంచి వంటకమైన దాంట్లో ఏముండాలి? ఉప్పు ఉండాలి. ఆ ఉప్పే లేకపోతే అది ఎంత మంచి వంటకమైనా దానికి ఏం కలగదు? రుచి కలగదు. దాన్ని ఎవరు తినలేరు కూడా. అలాగే మనం అర్పించే అర్పణలైనా, ప్రార్థనలైనా, ఆరాధనలైనా ఉప్పు అనే దైవ సేవకులు మనం చేర్చాలి. పరిశుద్ధుల ప్రార్థనలన్నీ బలిపీఠం నిప్పులతో కలిపి భూమి మీద పడవేయగా అంటారు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో మన ప్రార్థనలు కూడా ఏం కావాలంటే కలవాలి. కలిస్తే భూమి మీద అప్పుడు ఏం జరుగుతాయంటే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. చాలామంది వారి ప్రతి నైవేద్యానికి ఇప్పుడు ఏం చేర్చట్లేదంటే ఉప్పు అనే సేవకుల్ని దేంట్లో కూడా చేర్చని కారణాన్ని బట్టి ఆ అర్పణలన్నీ అర్పించబడుతున్నాయి, కానీ అవి దేవుడు ఏంగా చేయట్లేదంటే అంగీకరించట్లేదు. అందుకని నీ దేవుని నిబంధన ఉప్పు అనేది ప్రతి అర్పణకు, నైవేద్యానికి మనం ఏం చేయాలి? చేర్చాలి. అది అతి పరిశుద్ధము అని రాయబడింది. మరొక సందర్భంలో కూడా మనం చూస్తాం. దైవజనుడైన ఎలీషా కాలంలో, అంతకుముందు మీకు చెప్పాను ఉప్పు శుద్ధీకరించబడడానికి కూడా గుర్తుకుంటుందని. ఇప్పుడు మనకు నిబంధన ఉప్పు గురించి నేర్చుకుంటాం. ఎలీషా కాలంలో ఎరుకకు వెళ్ళినప్పుడు పట్టణం చాలా బాగుంది, కానీ నీళ్ళు నిస్సారమైన. ఆ నిస్సారమైన ఊటలో నుండి వచ్చే నీళ్ళ ద్వారా ఆ ప్రాంతానికి ఏ క్షేమం లేదు, కానీ ఆ ప్రాంతం అంతా బీడుబారి ఎందుకు పనికి రాకుండా మారింది. అప్పుడు దైవజనుడైన ఎలీషా దాన్ని చూసి ఒక కొత్త పాత్రను తీసుకురండి, దాంట్లో ఉప్పేయండి, దాంట్లో ఉప్పేసి దాన్ని అంతటిని ఏం చేయండి అంటే ఆ ఊటలో పోయండి అని చెప్పినప్పుడు, వాళ్ళు పోసినప్పుడు ఆ ఊట మారి ఆ ఊటలో నిస్సారమంతా పోయి సారం కలిగి అది ఆ పట్టణానికి ఏం చేసిందంటే జీవాన్ని కలగజేసింది. హల్లెలూయా. ఉప్పు అంటే మరొక అర్థం ఉపదేశం కూడా చెప్పుకోవచ్చు. ఉప్పు అంటే దేవుని సేవకులకు గుర్తు, ఉప్పు అంటే నిబంధన గుర్తు, ఉప్పు అంటే దేవుని యొక్క ఉపదేశానికి కూడా గుర్తు. నిస్సారమైన ఒక వ్యక్తి జీవితంలోకి జీవం గల దేవుని యొక్క ఉపదేశం కనుక అతనిలోకి వెళ్ళినట్లయితే అతని యొక్క నిస్సార పరిస్థితులన్నీ మారి సారం కలిగి దేవుని సన్నిధిలో పచ్చగా కనబడతారు. హల్లెలూయా. ఆ ఉపదేశం మనలో ఉండాలి. ఆ కొత్త పాత్ర ఏదో కాదు, మన హృదయం. పాత హృదయంలో ఉపదేశం పోయకూడదు. ఉప్పు అనే ఉపదేశాన్ని ఏం చేయకూడదు? పోయకూడదు. కొత్త పాత్ర, నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన ఆత్మను మీకు ఇస్తాను అన్నాడు. ఆ నూతన హృదయంగా మన హృదయం మార్చబడి ఉప్పు అనే ఉపదేశాన్ని మనలో గనక పోయబడినట్లయితే అప్పుడు ఆ ఊట లేదా అతని జీవితము అక్షయతలోకి వస్తుంది. సారం కలిగిన అనుభవాలు అనేటివి అందులో నుండి వస్తాయి. ఆ ఊటలు అనేకులకు ఎలా మారుతాయంటే ప్రయోజనకరంగా మారుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కనుక ఉప్పు అనేది మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఉపదేశం. ఉప్పు నిస్సారం అయితే అది దేనికి ప్రయోజనంగా ఉంటుంది? అది పారబోయబడి మనుషుల చేత త్రొక్కబడడానికే అవుతుందని చెప్పి లేఖనాల్లో. ఒకవేళ ఉప్పు నిస్సారం కావద్దు, ఉప్పుకు సారం ఎలా వస్తుందంటే ఒకనికి ఒకడు సమాధానం కలిగి ఉంటే సారం మనకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మీలో మీరు ఒకరికొకడు సమాధానం కలిగి ఉండి సారం కలిగి ఉండుడి అని రాయబడింది. అంటే ఒకరికొకరికి సమాధానం ఉండడం వల్ల మనలో ఏముంటుందంటే సారం ఉంటుంది. ఒకవేళ సమాధానం లేకపోతే మనలో ఏముండదంటే దేవుని యొక్క సారం లేదా ఉప్పులో ఉన్న సారము మన జీవితాల్లో కూడా ఉండకుండా మన జీవితాలు ఏమవుతాయంటే నిస్సారంగా మారుతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం సారం కలిగి ఉండాలి. సారం కలిగి ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. ఉప్పు నిస్సారమైతే దేని వలన ప్రయోజనం? మరి ఉప్పుకు సారం ఎలా కలుగుతుందంటే ఒక అనుభవం సమాధానం అయితే, రెండో అనుభవం దేవుని అగ్ని ద్వారా ఉప్పుకు సారం కలుగుతుంది. అగ్ని ద్వారా ఉప్పుకి ఏం కలుగుతుంది? సారం కలుగుతుంది. మనం నిత్యం ఏం కావాలంటే ఒక సారం కలిగిన ఉప్పుగా మార్చబడాలంటే దేవుని యొక్క అగ్ని అభిషేకం ద్వారా మనం ఏం చేయాలంటే నింపబడినప్పుడు మనం కూడా సారం కలిగిన వారుగా కనబడతాం. యూఫ్రటీస్ నది మనకు నేర్పించే ఒక అనుభవం ఏంటంటే నిబంధన. కనుక మనం చేసుకున్న నిబంధనలు, మనం దేవునితో చేసుకున్న నిబంధనలు మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి, నిలబడాలి. మనం చేసుకున్న నిబంధనలో నిలబడాలి. దేవుని ఉప్పు అనే నిబంధనలో మనం ఉండాలి. ఆ ఉప్పుకు సారం కలగాలి అంటే దేవుని అగ్ని అనేది మన మీద ఖచ్చితంగా ఏం చేయాలంటే రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని అగ్ని దిగుతుందో అప్పుడు ఉప్పుకి ఏం కలుగుతుందంటే సారం కలుగుతుంది. ఉప్పుకే సారం వచ్చింది అనుకో, దాన్ని ఎక్కడేసినా కూడా అక్కడ ఏం చేస్తుందంటే రుచిని ఇస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? సారం ఉండే రుచిని ఇస్తుంది. ఉప్పుకు సారం ఉంటే ఏ వస్తువునైనా కొద్ది కాలం ఏం చేయగలుగుతుంది? భద్రపరచగలుగుతుంది. సారం కలిగిన సేవకులైన విశ్వాసులైనా వాళ్ళు ఎవరి కోసం ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థన ద్వారా ప్రాంతాలని, పట్టణాలని, దేశాన్ని, సంఘాన్ని, విశ్వాసుల్ని ప్రార్థన ద్వారా వాళ్ళు ఏం చేయగలుగుతారంటే భద్రపరచగలుగుతారు. సారం కలిగిన వాళ్ళు ఉప్పు తెల్లగా ఉన్నట్టు వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. ఉప్పు గరుకుగా ఉంటుంది అనగా శ్రమల గుర్తు. సారం కలిగిన వాళ్ళు ఎన్ని శ్రమలైనా దేవుని కొరకు ఏం చేయగలుగుతారంటే అనుభవించగలుగుతారు. హల్లెలూయా. ఉప్పు ఒక కూరలో వేస్తే అది ఏమైద్ది? కరిగిపోయి కనబడకుండా అయిపోద్ది. అలాగే సారం కలిగిన దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే మరుగైన జీవితం చేస్తారు, తగ్గించుకుంటారు, దీనత్వం కలిగి ఉంటారు. మరుగైన జీవితాన్ని చేయడానికి ఉప్పు సారం కలిగిన వాళ్ళు మరుగైన జీవితాన్నే చేస్తారు. మన సంభాషణ ఎట్లుండాలంటే ఉప్పు వేసినట్టుగానే ఉండాలని రాయబడింది. సారం కలిగిన వాళ్ళు ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలని వాళ్ళు కలిగి ఉంటారు. ఆ సారం ఉప్పుకి ఎలా వస్తుందంటే అగ్ని ద్వారా వస్తాయి. ఈ కనిపెట్టు కూటంలో దేవుని యొక్క అగ్ని అభిషేకాన్ని మరొకసారి మనం పొందుకొని ఉప్పు సారం కలిగిన వారమై, ఉప్పు నిబంధనలో నిలబడిన వారమై, యూఫ్రటీస్ నది యొక్క నిబంధన అనే అనుభవాన్ని మన జీవితాల్లో మనము నెరవేర్చుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.